వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. కుందేలు సమయస్ఫూర్తి. ఒకప్పుడు ఒక అందమైన అడవిలో అనేక జంతువులు కలిసి జీవించేవి. చెట్లు పొదులుగా పెరిగి సరస్సులు స్వచ్ఛమైన నీటితో నిండిపోయి ఉండేవి. అక్కడి జంతువులందరికీ ఒక భయం, సింహుడు. ఆ సింహం చాలా గర్విష్ఠంగా ఉండేది. తన బలం, తక్కువ సమయంలోనే వేటాడగలిగే సామర్థ్యం చూసుకుని మిగతా జంతువులను చిన్నచూపు చూసేది. నేనే ఈ అడవి రాజును, నా మాట వినని వారు నాశనం అవ్వాల్సిందే అని ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉండేది. ఒకరోజు సింహుడు ఆకలితో బయటకు వచ్చి ఏదైనా జంతువును పట్టుకోవాలని అనుకుంటూ అడవిలో తిరుగుతుండగా దారిలో ఓ చిన్న కుందేలు ఎదురైంది. అది చాలా చిన్నదైనా ఎంతో తెలివైనది. అందరూ దానిని చిట్టి అని పిలిచేవారు. సింహుడుకి దాన్ని చూసి కళ్ళు మెరిశాయి. ఆహా, నేటి భోజనం ఇదే అని అన్నాడు. అయితే చిట్టి భయపడలేదు. అది చటుక్కున ఆలోచించి ఒక మంచి యుక్తిని ఆలోచించింది. ఓ మహారాజా, మీరు నిజంగా గొప్పవారు. కాని మీ రాజ్యంలోనే ఇంకో సింహం ఉందని మీకు తెలుసా అని మెల్లగా అంది. సింహుడు ఆశ్చర్యపోయాడు. ఏంటి, ఇంకో సింహమా? అది ఎక్కడుంది? సరస్సు దగ్గర ఉంది. అది చాలా పొగరుగా ఉంది. మీకంటే గొప్పవాడినని చెప్పుకుంటూ ఈ అడవిపై పట్టు సాధించాలని చూస్తోంది అని చిట్టి చెప్పింది. సింహుడు కోపంతో ఉరకలేశాడు. ఎవడు నా రాజ్యంలో నన్ను మించినవాడు అంటూ చిట్టిని వెంటపెట్టుకుని సరస్సు దగ్గరకు వెళ్ళిపోయాడు. సరస్సు వద్దకు చేరాక చిట్టి నెమ్మదిగా చెప్పింది, రాజా, మీరు నీటిలో చూడండి. ఆ సింహం మీ కోపాన్ని చూసి తప్పుకుంటుందేమో. సింహుడు నీటిలో తొంగి చూశాడు. అక్కడ ఏముంది? ఓ భారీ సింహం. కాని అది నిజమైన సింహం కాదు, నీటిలో కనిపిస్తున్న తన ప్రతిబింబం. కోపం, ఆరాటంతో సింహుడు గర్జించి, నన్ను ఓడించాలనుకుంటావా? నీ కన్నా నేనే గొప్పవాడిని అంటూ గర్జించాడు. అది అలా అనేసరికి నీటి లోతులో తన ప్రతిబింబం కూడా అంతే కోపంగా కనిపించింది. సింహుడు గట్టిగా గర్జించగానే నీటి సింహం కూడా అలాగే గర్జించినట్లు అనిపించింది. కోపంతో తట్టుకోలేక సింహుడు ఆ నీటిలో దూకాడు. కాని అందులో ఇంకెవ్వరూ లేరు. అది ముక్కుని ముంచి కొట్టుమిట్టాడి కష్టం మీద బయటకొచ్చి ఒడ్డుకు చేరుకుంది. చిట్టి చూసి నవ్వుకుంది. మహారాజా, అది మరో సింహం కాదు, అది నీటిలో మీ ప్రతిబింబం మాత్రమే అని చెప్పింది. అంతే, సింహుడికి నిజం అర్థమైంది. తన అహంకారం మూలంగా తాను నష్టపోయానని తెలుసుకున్నాడు. మిగతా జంతువుల మీద అధికారం చలాయించడం మంచిది కాదని అర్థం చేసుకున్నాడు. అక్కడినుంచి సింహుడు మిగతా జంతువుల పట్ల దయగా, స్నేహపూర్వకంగా వ్యవహరించటం ప్రారంభించాడు. ఇకపై ఎవరి గొప్పతనాన్ని కూడా చిన్నచూపు చూడకూడదని, గర్వం ఎప్పుడూ మనల్ని కష్టాల్లో పడేస్తుందని గ్రహించాడు. నీతి: అహంకారం మనల్ని ప్రమాదంలో పడేస్తుంది. తెలివితేటలతో ఎవరినైనా ఓడించవచ్చు. గర్వం ఎక్కువైతే మనకే నష్టం జరుగుతుంది. Thank you so much for watching. Please like, share and subscribe.